పనసకాయ కుండ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. పనసకాయ చిన్నది తీసుకోండి, 1/2 కిలో వరకు ఉంటే సరిపోతుంది. సో బాస్మతి రైస్ 1/2 కిలో, ఉల్లిపాయలు 3, టమాటోలు 2, పచ్చిమిర్చి 4 లేక 6. సో వేయించడానికి సరిపడా నెయ్యి తీసుకోండి, నెయ్యి లేకపోతే నూనె, కరివేపాకు, ధనియా పౌడర్, బిర్యానీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, లవంగా ఒక 12 మొగ్గల వరకు తీసుకోండి, ఇలాచి ఒక 8, చెక్క అంగుళం సైజు తీసుకున్నాను, అటువంటి 4 అంగుళాలు 4 ముక్కలు ఇవి, బిర్యానీ ఫ్లేవర్ అండ్ సాజీరా, టేస్టీ పౌడర్ రుచికి సరిపడా. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. దీన్ని అజినోమోటో అని కూడా పిలుస్తాడు. పనసకాయ పొట్టు చెక్కేటప్పుడు పనసకాయ పొట్టు తీసేటప్పుడు చేతులకు ఆయిల్ పెట్టుకొని తీయాలండి, ఆయిల్లో డిప్ చేసుకుంటూ. లేదంటే ఇదంతా బంక అంటుతుంది, చేతులు ఖరాబ్ అవుతాయి. మొత్తం ఈ పొట్టు అంతా ఇలా నీట్గా తీసుకొని ముక్కలుగా కోసుకోవాలి. ఇక్కడది నన్నొద్దు, ఇక్కడ నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్. साजिरा शूट हो रही, रिकॉर्ड आई जा साजीरा, लवंगा, చెక్క, బిర్యానీ ఫ్లేవర్, కరివేపాకు చూపండి. ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని ఇవన్నీ ముందుగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లాగా. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెడదాం. పనసకాయ ముక్కలు ఆల్రెడీ ముక్కలు చేసి కడిగి పెట్టుకున్నానండి. దీంట్లో కొన్ని ఉప్పు నీళ్ళలో ముక్కలు వేసుకోవాలి, లేదంటే ఈ బ్రౌన్ కలర్లో కొద్దిస్తాయి.
వేసుకున్నావా? అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పుదీనా, కొనుక్కోరే బార్ నెక్స్ట్ టమాటో, మొత్తం కలిపి బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చెప్తాను. మగ్గనంతా మూత పెట్టి స్టాప్. మనం ఇప్పుడు చేస్తుంది బిర్యానీ ఆకు చెట్టు కిందండి. ఇది బిర్యానీ ఆకు అంటారు. సో ఇలా తెంచి వేసేసుకోవాలి. కానీ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. ఇది బిర్యానీ ఆకు అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే దీనికి టోటల్గా 3 వేస్ ఉంటాయి. ఇది ఎలా అంటే 3, ప్రతి ఆకు అయితే ఇలా ఈనెలు ఉంటాయి కదా, దీనికి అలా కాదు. 1 2 3 ఇలా ఉంటాయి. దీన్ని బట్టి ఇది బిర్యానీ ఆకు అని గుర్తించవచ్చు. ఇదేంటంటే కొంచెం అడవి ప్రదేశం లాంటిది కాబట్టి ఇక్కడ మొత్తం ఇలాంటి ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. సో ఇది కూడా కొంచెం తుంచి కడిగేసి బిర్యానీలో వాడుకోవచ్చు, జాక్ ఫ్రూట్ బిర్యానీలో. రైట్. వాయిస్ సో బిర్యానీ ఆకు ఇప్పుడు పోసాం కదా మనం చెట్టుది, అది. సో మా అసిస్టెంట్ పక్కకి వెళ్ళారు, అందువల్ల నేనే చేయాల్సి వస్తుంది. ఇది వచ్చి బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ అండ్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. నేను అందాజు వేసేసుకుంటున్నాను. మన సాల్ట్ కొంచెం రుచికి సరిపడినంత. అది టమాటో అని చెప్పాను కదా, అది మన చాయిస్. నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. సో ఇవన్నీ వేసి కలుపుకోవాలి. నాది ఒకే చేత్తో చేస్తున్నాను కాబట్టి కలిపేటప్పుడు వీడియో పెట్టలేకపోవచ్చు. సో అయినా ట్రై మైసెల్ఫ్. రైట్. కొంచెంసార్లు పక్కన పెడితే బాగా కలపగలను. మంచిపోయింది. ఇలాంటి తెలుస్తుందండి, బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు
మొత్తం మసాలా పట్టించేస్తాం కదా ఈ ముక్కలకి. కొంచెం ఈ సిమ్ మీద ఉంచి ఇంక మంట తీసేయాలి. మంట తీసేసిన తర్వాత నేను ఏదైతే ముందుగా బాస్మతి రైస్ని కొంచెం 3/4 వండుకొని పెట్టుకున్నాను. అంటే ఇక్కడ కొంచెం బాగుంది కాలేదు, అందువల్ల ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఒక్కొక్క లేయర్ వేసుకోండి. ఇది కూడా కొంచెం ముక్కలా ఉంటే, ఎక్కువ ఉడకూడదు, అలా ఉంటే అన్నంలోకి బాగా కలుస్తుంది. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టేస్తే పనసకాయ పాట్ బిర్యానీ రెడీ. ఒక్క నిమిషం, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను. ఒక లేయర్ రైస్ అండ్ ఇంకొక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్, అవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ మనం ప్రతి బిర్యానీలో కంపల్సరీ వాడతాం. దీనిలో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఒక లేయర్ రైస్ అండ్ ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్. మీకు ముందే చెప్పాను, నాకు ఇక్కడ కొత్తిమీర పుదీనా అవైలబుల్గా లేదు. లేదంటే కొంచెం పుదీనా పైన చల్లుకొని తర్వాత మూత పెడితే ఆ ఫ్లేవర్ కూడా దిగుతుంది. సో ఈ మొత్తం వేసేసిన తర్వాత ఈ పనసకాయతో మనం ఏదైతే మసాలాతో పనసకాయను వండామో ఆ పనసకాయ ఫ్లేవర్ అంతా దిగిపడుతుంది అనమాట. అందువల్ల మంట తీసేసి ఉట్టి నిప్పుల మీద సిమ్లోనే ఉంచాలి దీన్ని. కంప్లీట్ పనసకాయ బిర్యానీ రెడీ. మీకు తర్వాత నేను ప్లేట్లోకి తీసిన తర్వాత మరొకసారి చూపిస్తాను. నెక్స్ట్ మిగిలిపోయిన ఆనియన్స్ కూడా దీనిపైన వేసేద్దాం. కాసేపు దమ్మ కట్టి పెట్టేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, పనసకాయ బిర్యానీ రెడీ. యూజ్ చేసి పెట్టుకున్నాం కదా, గోపించుకొని నీట్గా బయటాకులో పెట్టి సర్వ్ చేసేద్దాం. అడుగు నుంచి తీసుకోవాలి. అడుగు నుంచి అయితే మొత్తం చికెన్ టైప్లోనే ఉంటుంది సేమ్. ఇది తింటాకి అదే నీసు వాసన రాదు, కానీ వెజిటేరియన్ వీళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెం కలిపి తీసి పెట్టుకోండి. అడుగు నుంచి ముక్కలు కలుపుతూ తీయాలి. పెరుగు చట్నీ చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. పనసకాయ బిర్యానీ రెడీ. టోటల్గా ఇది చూస్తే చికెన్ ముక్కలానే ఉంటుంది, చికెన్ ఫ్రై పీసెస్ లానే ఉంటాయి మొత్తం అంతా. తిన్నా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో పనసకాయ పాట్ బిర్యానీ రెడీ. ఇలా పెరుగుతోటి మీరు సర్వీస్ చేసుకోవచ్చు. పెరుగు చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. మేము చెప్పినట్టుగానే పాట్లో పనసకాయ బిర్యానీ రైట్. చాలా ఈజీగా అయింది. కాకపోతే ఓకే కొంచెం కష్టపడాల్సి వచ్చింది, కానీ అయినా ఓకే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వేయలేదు, అందుకే మీకు అంత కలర్ఫుల్గా అనిపించకపోవచ్చు. మా వాళ్ళు తింటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అఫ్కోర్స్ నేను ఈ ఆకులు నా కోసం పెట్టుకున్నాను. ఆకులన్నీ తెంచుకు రాలేదు, వీడికి మాత్రం ప్లేట్లో పెట్టాను. ఇదైతే నేను మాత్రము పనసకాయ అనుకోలేదు, పనస ముక్క అనుకోలేదు, చికెన్ ముక్క అనుకున్నాను. చాలా టేస్టీగా చాలా బాగున్నది. యాక్చువల్లీ వండేటప్పుడు ఇది లేదు, నా ఫ్రెండ్ లేదు, చాలా బాగున్నది.